RCB are the new champions of IPL 2025. Congratulations to each and every RCB fan. ఏమన్నా ఫైనల్ అయింది నువ్వా నేనా అని చెప్పేసి అసలు ఐపీఎల్ ఫైనల్ ఎట్లా జరగాలో అట్లా జరిగింది. చాలా మాట్లాడుకోవాలి, ఇంపార్టెంట్ మూమెంట్స్ ఈ గేమ్లో ఎనాల్స్లో చాలా చాలా ఇమోషన్స్ చూసాం ఈ మ్యాచ్లో. చాలా డిస్కస్ చేయాలి కదా, లెట్స్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. మీకు గుర్తుందా, నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసాము ఈ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ బౌలింగ్. ఛాంపియన్షిప్స్ గెలవాలంటే బౌలర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బోత్ ద టీమ్ బౌలింగ్ కంపేర్ చేస్తే ఐ ఫీల్ ఆర్సీబీ దగ్గర స్లైట్లీ బెటర్ బౌలింగ్ అటాక్ ఉంది. అందుకని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ క్లోజ్ ఐపీఎల్ ఫైనల్ అండ్ ఆర్సీబీ విల్ బి ద న్యూ ఛాంపియన్ ఆఫ్ 2025 ఐపీఎల్ అని నాకు అనిపిస్తుంది. రెండు టీమ్స్ని సపరేట్ చేసింది బౌలింగ్ అటాకే. అండ్ బ్యాట్స్మెన్ విల్ ఆల్వేస్ విన్ యూ మ్యాచెస్, కానీ బౌలర్స్ విల్ విన్ యూ టోర్నమెంట్స్. క్రికెట్లో సేయింగ్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో ఫైనల్లీ చూడండి, క్లోజ్ గేమ్స్ గెలవాలంటే మీ దగ్గర చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉండాలి. ఎనీవేస్ ఈ మ్యాచ్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ మీ అందరికి ఒక జెంటిల్ రిమైండర్, ఇంతవరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం టు డూ ఇట్. ఏంటి ఐపీఎల్ అయిపోయింది అనుకుంటున్నారా? ముందు ముందు చాలా మ్యాచెస్ ఉన్నాయి, ఇంగ్లాండ్ టూర్ రాబోతుంది. వీల్ కవర్ సో మెనీ థింగ్స్. ఐపీఎల్ చూడండి, ఒక్క వీడియో కూడా బ్రేక్ ఇవ్వకుండా మనం కన్సిస్టెంట్గా కవర్ చేసాం మొత్తము. చాలా మజా వచ్చింది. మీ ఇంటరాక్షన్స్ కానీ కింద కమెంట్ చేయండి. హౌ డిడ్ యూ ఎంజాయ్ మొత్తం ఐపీఎల్ అంతా? ఎనీ ఇన్పుట్స్ ఫర్ మీ కింద కమెంట్ చేయండి, అది కూడా చూస్తాను. ఎనీవేస్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దిస్ ద రైట్ టైం టు డూ ఇట్. ఓకే, చలో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ గేమ్. టాస్ గెలిచారు పంజాబ్ కింగ్స్, అది ఆర్సీబీకి మంచిగా అయింది. ఒకవేళ మీరు స్టార్ స్పోర్ట్స్ తెలుగు, జియో హాట్స్టార్ చూస్తే నేను కామెంటరీలో కూడా చెప్పాను, షోలో కూడా చెప్పాను ఏంటంటే దట్ దిస్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఎందుకు తెలుసా? ఫైనల్స్ ఎప్పుడు చేజ్ చేస్తాం కష్టం. ఈవెన్ దో లాస్ట్ 3 ఐపీఎల్స్ చేజ్ చేసిన టీమ్స్ గెలిచినా ఈ గ్రౌండ్లో సెకండ్ బ్యాటింగ్ అంత ఈజీ కాదు. లాస్ట్ మ్యాచ్ పంజాబ్ గెలిచేస్తారు ముంబైతో ఇదే వెన్యూలో, కానీ ఫైనల్లో వెన్ యూ హ్యావ్ గుడ్ బౌలింగ్ అటాక్స్, ఆర్సీబీ హెస్ అ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. వాళ్ళు తర్వాత యూనో బౌలింగ్ వేస్తే బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఎందుకంటే ఆర్సీబీ మీకు తెలుసా హిస్టరీ, ఫైనల్స్ ఎప్పుడైతే ఓడిపోయారో 3 సార్లు, 3 సార్లు చేజ్ చేసి ఓడిపోయారు. అందుకని నాకు అనిపించింది గుడ్ టాస్ టు లూజ్ అని చెప్పేసి అదే అయింది. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఆర్సీబీ అండ్ చాలా ప్రెషర్ ఉండింది. ఫిల్ సాల్ట్ బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. మీకు తెలుసా, బర్త్ ఆఫ్ హిస్ చైల్డ్, తను యాక్చువల్లీ వాళ్ళ కంట్రీకి వెళ్ళి 3 AM ఫ్లైట్ దిగాడంట ఈ మ్యాచ్ కంటే ముందు. వచ్చి బ్యాటింగ్ చేశాడు, మంచి స్టార్ట్ ఇచ్చాడు. అందరూ కొడతానికి అవుట్ అయిపోయాడు, కానీ స్టార్ట్ అంటే ఆ ఇంటెంట్ చాలా నచ్చింది. కానీ క్యాచ్ గుర్తుంది కదా మీకు, ఎట్లయితే తీసుకుని ప్రియాంశారి, అది క్యాచ్ యాక్చువల్లీ చేంజ్ చేసింది మ్యాచ్ది. చూడండి, అంటే ఈ ఫ్రాంచైజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్లేయర్స్. వన్స్ అగైన్ దాని తర్వాత విరాట్ కోహ్లీ ఈ టుక్ హిస్ టైం. ఎందుకంటే ఫైనల్ ప్రెషర్, వికెట్ స్లైట్లీ స్లో ఉండింది ఇవాళ. రెడ్ సాయిల్ 75%, బ్లాక్ సాయిల్ 25%, కాబట్టి కొంచెం బాల్ ఆగేసి వస్తాం చూసాం. అందుకని హీ టుక్ హిస్ టైం. చూడండి, T20 వరల్డ్ కప్లో కూడా టాప్ స్కోర్ తనే గెలిచినప్పుడు, ఇక్కడ కూడా టాప్ స్కోర్. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎంత స్ట్రైక్ రేట్, తన టాప్ స్కోర్ ఎవరు కాంట్రిబ్యూషన్? విరాట్ కోహ్లీ 43, అదే గుర్తుంటుంది మీకు. అండ్ అగైన్ దాని తర్వాత వికెట్స్ పడతాం స్టార్ట్ అయింది. ఎందుకంటే పంజాబ్ బ్రిలియంట్ బౌలింగ్ వేశారు. స్లోవర్ వన్స్ ఇంటూ ద పిచ్ బాగా వేశారు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్స్ వేశారు. అన్ప్రెడిక్టబుల్ బౌలింగ్ వేశారు. యార్కర్స్ వేశారు, మధ్యలో మంచిగా ఫీల్డింగ్ చేశారు ఈసారి పంజాబ్. అండ్ దాంతో ఏమైందంటే బ్యాటర్స్కి అంత ఈజీగా రన్స్ రాలేదు. ఎవరు వచ్చినా స్ట్రగ్లర్, 20s 30s కొడతారు. లివింగ్స్టన్ కాంట్రిబ్యూట్ చేశాడు, రొమేరో షెపర్డ్ ఏదో ఒకటి కొంచెం కాంట్రిబ్యూట్ చేశాడు. అట్లా అందరూ, జితేష్ శర్మ కొంచెం కాంట్రిబ్యూట్ చేశాడు. సో ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్ దేర్. అండ్ ఫైనలీ 190కి చేరుకున్నారు, విచ్ వాజ్ డెఫినెట్లీ గెటబుల్ ఈ పిచ్లో ఐ ఫెల్ట్. కానీ ఫైనల్లో 190 ఈజ్ లైక్ 220 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా ప్రెషర్ ఉంటుంది. అవతల పక్క యంగ్ ప్లేయర్స్ ఉన్నారు, ప్రియాంశార్య, ప్రభ్సిమ్రన్ సింగ్, వీళ్ళందరూ మిడిల్ ఓవర్స్లో శశాంక్ సింగ్ కానీ, వీళ్ళందరూ మంచి ప్లేయర్స్, ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ వీళ్ళందరూ. కానీ అనుభవం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్లో, మీకు గుర్తుపెట్టుకోండి వెన్ ఇట్ కమ్స్ టు స్పోర్ట్. అదే జరిగింది, బ్యాక్ ఫైర్ అయింది ఇక్కడ. ఏమైందంటే ఆర్సీబీ దగ్గర అనుభవం ఉంది మీకు, ఎందుకంటే బౌలర్స్. అండ్ చూడండి, బౌలర్స్ విల్ ఆల్వేస్ విన్ యూ టోర్నమెంట్స్ కదా, అదే జరిగింది. హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, సుయాష్ అండ్ అవుట్ స్టాండింగ్ క్యాప్టెన్సీ ఫ్రమ్ రజత్ పతిదార్. బాబా మజా వచ్చేసింది. ఎట్లయితే ఆర్సీబీ తెలివిగా ఆడారు కదా ఈ మ్యాచ్ ఫైనల్. మీకు తెలుసా, ప్రతి ఒక్క మూమెంట్ దే వేర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ డిసిషన్స్. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొమెంటం పోతుందని చెప్పేసి ముందే స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకోవటము. ఐ డోంట్ నో ఈసారి స్పెషల్గా క్రికెట్ ఆడారు. అండ్ బౌలింగ్లో కూడా హేజల్వుడ్ని ఎట్లయితే యూజ్ చేశారో,
అండ్ దాని తర్వాత కృణాల్ పాండ్యా అని ఎట్లయితే తీసుకొని వచ్చాడు చూడండి. మీకు గుర్తుంటే నిన్న వీడియోలో ఇదే డిస్కస్ చేసాం. జాష్ ఇంగ్లీష్‌ని ఎవరు ఔట్ చేయాలంటే కృణాల్ పాండ్యా అని చెప్పా. అదే జరిగింది. కృణాల్ పాండ్యా గాట్ 2 ఇంపార్టెంట్ వికెట్స్. ప్రభ్‌సిమ్రన్ సింగ్ అగైన్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ అన్నానా, మొత్తం టోర్నమెంట్ ఫాస్ట్ ఆడాడు. చూడండి ఫైనల్‌లో వచ్చేసరికి ప్రెషర్‌లో మెల్లిగా ఆడటానికెళ్ళాడు. అక్కడే వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది. ఈవెన్ దో కాంట్రిబ్యూట్ చేసాడు. కానీ దట్ వాస్ నాట్ ఎ నార్మల్ ప్రభ్‌సిమ్రన్ సింగ్. అగైన్ ప్రియాంశ్ ఆర్యాకి ఎట్లయితే వికెట్ పడిందో హేజిల్‌వుడ్ ఆ వికెట్ తీసాడు. వాట్ ఏ క్యాచ్! ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ మీద సమయస్ఫూర్తి చూపించి. అక్కడ ఫస్ట్ చేంజ్ అయింది. కానీ అసలు మ్యాచ్ చేంజ్ అయింది ఎక్కడ తెలుసా నేను చెప్తా. ఎట్లయితే రజత్ పాటీదార్ రొమారియో షెపర్డ్‌ని తీసుకొచ్చాడు బౌలింగ్‌కి అండ్ శ్రేయస్ అయ్యర్ కాట్ బిహైండ్ అయ్యాడు కదా అది. ఎందుకంటే ఇన్ఫార్మ్ బ్యాటర్. ఈ వెన్యూలో ఇంతవరకు అవుటే అవ్వలేదు తను. అండ్ తను వికెట్ తీసేసాడు. అక్కడ ఫస్ట్ ఇట్లా జర్క్ తగిలింది పంజాబ్‌కి. మేము ఏమైనా అవుతుందా ఈ మ్యాచ్‌కి? ఎందుకంటే అప్పటిదాకా స్మూత్‌గానే వెళ్తుంది. రన్ రేట్ కూడా ఓన్లీ 10 రన్స్ పర్ ఉంది. కానీ శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత వాళ్ళకి బిలీఫ్ తగ్గింది. జాష్ ఇంగ్లీష్ వికెట్ పడింది. ఎట్లయితే కృణాల్ పాండ్యా తీసాడు. లాంగ్ ఆన్ లాగ్ అండ్ లివింగ్స్టన్ బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. జస్ట్ సెంటీమీటర్స్ ముందు. అండ్ దేర్ ఇస్ హిస్టరీ. దాని తర్వాత ప్రెషర్‌లో వచ్చేసారు. బౌలింగ్ చేంజెస్ ఫటాఫట్ సుయాష్‌ని తీసుకొని వచ్చాడు. దాని తర్వాత కృణాల్ పాండ్యా ఏసాడు. అండ్ హేజిల్‌వుడ్‌ని త్వరగా తీసుకొని వచ్చాడు. బౌలింగ్ లేట్ చేయలే. ఎందుకంటే అక్కడ రన్స్ పోతే మళ్ళీ మ్యాచ్ అటు ఇటు అవుతుంది. హేజిల్‌వుడ్‌ని ముందే తీసుకురావటం వల్ల ఏమైందంటే ఆ బాల్స్ ఇంకా రన్స్ గ్యాప్ దూరం వెళ్ళిపోయింది. లాస్ట్‌లో శశాంక్ సింగ్ కొట్టాడు. ఆ 3 సిక్స్‌లు కొట్టాడు. మ్యాచ్ క్లోజ్ ఉన్నప్పుడు మరీ అంత లూజ్ బౌలింగ్ ఏయలేను. అప్పటికల్లా మ్యాచ్ అయిపోయింది. కానీ లాస్ట్ 6 రన్‌లతో అయితే గెలిచారు. సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. మొత్తం కప్ ఎత్తే దాకా ఎవ్వరు గ్రౌండ్‌లోంచి ఒక్కళ్ళు ఎళ్ళలేదు తెలుసా? ఫుల్ ఉండింది. ఎమోషన్స్ చూసాము. ఆ లాస్ట్ బాల్ నాకు ఇంకా గుర్తుంది. గెలవంగానే విరాట్ కోహ్లీ కళ్ళ నుంచి నీళ్ళు ఇట్లా వచ్చేసినాయి. టీ20 వరల్డ్ కప్‌లో కూడా తను అట్లా ఏడవలే. అంత ఎమోషనల్ అవ్వలే. దట్ షోస్ దట్ ఎంత ప్యాషనేట్ ఈ ఫ్రాంచైజీకి ఉన్నాడు తను. అండ్ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. స్పీచ్ ఇచ్చాడు, చెప్పాడు. ఆక్షన్ టేబుల్‌లో స్టార్ట్ అయింది. ఈ ఇయర్ మేము గెలుస్తాం కారణం అందరూ డిఫరెంట్ డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ వచ్చారు. అందరు హీరోసే. అందరికి కాంట్రిబ్యూషన్ ఇదంతా. అండ్ 18 సీజన్స్ నుంచి నేను ఆడుతున్న నా యూత్ అంటే నా యంగ్ లైఫ్ అంతా నేను ఫ్రాంచైజీకి డెడికేట్ చేసేసాను. కానీ ఈ ఒక్క కల మిగిలిపోయింది. ఫైనల్లీ అచీవ్ చేసిన తర్వాత ఇంకా నాకు సింక్ ఇన్ అవ్వట్లే ఇది. అండ్ క్రెడిట్ గోస్ టు ఎవ్రీవన్. కానీ అసలు రియల్ హీరోస్ ఎవరు తెలుసా? మీరు ఫ్యాన్స్, ఆర్‌సీబీ ఫ్యాన్స్ నిజంగానే. ఎందుకంటే సీజన్ బై సీజన్ 18 ఇయర్స్ ఇట్లయితే సపోర్ట్ చేస్తున్నారు ఈ ఫ్రాంచైజీకి. ఏ ఫాండమ్ ఇట్లయితే సపోర్ట్ చేయదబ్బా. గెలుస్తున్నప్పుడు మీకు ఫ్యాన్స్ ఉంటారు కదా! ఓడిపోతున్నప్పుడు ఇలా ఫాండమ్ మెయింటైన్ చేస్తామంటే సెల్యూట్ టు ఆల్ ద ఫ్యాన్స్ నిజంగానే. గ్రేట్. మీ వల్లనే ఈ ఐపీఎల్ గెలిచారు తెలుసా? ఈ ఐపీఎల్ కూడా ఫైనల్ కూడా చాలా మంది అన్నారు గెలవరు. ఎవరైనా గెలవచ్చు అది ఇది అని. కానీ సీ ఈ స్టార్స్ అన్నీ ఎలా నేను చూసారా? సీజన్ నంబర్ 18, జెర్సీ నంబర్ 18 ఆఖరి జూన్ 3, 2025 నిన్న వీడియోలో మాట్లాడా. అది కూడా యాడ్ చేస్తే 18 వచ్చింది. అండ్ స్పెషల్ డే గెలిచారు చూడండి. ఔట్ స్టాండింగ్. చూడండి ఏబీ డివిలియర్స్, దాని తర్వాత క్రిస్ గేల్ వేరే దేశాల నుంచి వచ్చాడు. ఫిల్ సాల్ట్ బర్త్ ఆఫ్ హిస్ చైల్డ్ తన కంట్రీకి వెళ్ళేసి వచ్చాడు. అవుట్ స్టాండింగ్ క్యాచ్ తీసుకున్నాడు. దాని తర్వాత హేజిల్‌వుడ్ చూడండి. పాపం తనకి షోల్డర్ ఇంజ్యూరీ అయింది. ఆస్ట్రేలియా వెళ్ళాడు. మళ్ళా ఫ్లైట్ ఎక్కి వచ్చాడు రిహాబ్ చేసుకొని. డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది. అది వదులుకున్నాడు. అంటే ప్రిపరేషన్ కూడా టీం అంతా అక్కడ ఉంది. యూకేలో, ఇంగ్లాండ్‌లో. అది వదులుకొని ఇక్కడ ఉన్నాడు. ఈ స్టేట్ బ్యాక్ ఫర్ ద ఫ్రాంచైజీ ఫైనల్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్ని స్టార్స్ అలానే తెలుసు. అందరి కాంట్రిబ్యూషన్ ఉండింది. అండ్ కృణాల్ పాండ్యా ఔట్ స్టాండింగ్ వి హావ్ టు మెన్షన్. ఎందుకంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ముంబైకి ఆడుతున్నప్పుడు తను ముంబై ఫైనల్స్ గెలిచినప్పుడు కూడా తను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. సో హీ నోస్ హౌ టు హ్యాండిల్ ప్రెషర్. కృణాల్ పాండ్యా సెల్యూట్. ఇలాంటి ఫ్లాట్ పిచ్ మీద ఎట్లయితే బౌలింగ్ వేసి ఈ మ్యాచ్ గెలిపించాడు కదా ఆర్‌సీబీని. స్పెషల్ థాంక్స్ టు హిమ్ ద వే హీ పర్ఫార్మ్డ్. కంగ్రాచులేషన్స్ టు కృణాల్ పాండ్యా. అండ్ ఆల్సో చాలా మూమెంట్స్ ఉన్నాయి. మాట్లాడుకుంటూ వెళ్తానే ఉన్నాయి. కానీ దిస్ ఈస్ అ వెరీ ఎమోషనల్ మూమెంట్. ఇన్ని సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేశారో ఫైనలీ ఫలితం దొరికిన తర్వాత రూఫ్ టాపులు లెగిసిపోతాయి. ఐఎమ్ ష్యూర్ ఇఫ్ యూఆర్ ఆర్‌సీబీ ఫ్యాన్ అసలు డాన్స్‌లు, ఇంకా సంబరాలు ఇంకా నాన్ స్టాప్ నడుస్తూనే ఉంటాయి. ఇంకా ఇవాళ ఏం జరుగుతుందో చూద్దాం. అది ఓపెన్ టాప్ బస్ పెరేడా ఏం అరేంజ్ చేశారు మొత్తం ఆర్‌సీబీ టీమ్ చాలా ఉంటాయి. అసలు ముందే బెంగుళూరులో ట్రాఫిక్ చాలా ఎక్కువ. ఇప్పుడు మాత్రం ఇంకా గాన్ అనుకోండి ఇవాళ. అండ్ మరి ఇంటర్నెట్ ఏమవుతుందో చూద్దాం. మరి అంత హ్యాంగ్ అయిపోతుందేమో. టూ మచ్ అంటే ఐ రియల్లీ థరోలీ ఎంజాయ్డ్ దిస్ ఫైనల్. ఫైనల్ అంటే ఇట్లా అవ్వాలి నువ్వా నేనా అని చెప్పేసి క్రేజీ క్రికెట్ ఆడెడ్ త్రూ అవుట్ IPL RCB. Congratulations to all the fans and also congrats to Punjab also. One side has to lose, heart break ఉంటుంది. వాళ్ళు కూడా మంచిగా ఆడారు. కానీ అగైన్స్ ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్ రైట్ టైంలో రైట్ డిసిజన్స్ తీసుకోలేదు, అందుకని ఓడిపోయారు. దే విల్ లెర్న్ అండ్ డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తనకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. బట్ ఎనీవేస్ దిస్ ఈస్ ద మూమెంట్ ఫర్ RCB ఫ్యాన్స్ టు సెలబ్రేట్, ఎంజాయ్, హ్యావ్ ఫన్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. సూపర్ ఐపీఎల్ అయింది. ఇందాక చెప్పినట్టు నాకు ఫీడ్బ్యాక్ కావాలి, ఎట్లా అనిపించింది. నా వీడియోస్ ఎవ్రీడే అయితే పెట్టాను. ఇంకేమైనా కావాలా ఎనీథింగ్ ఎల్స్ కింద కమెంట్ అయితే చేయండి. అండ్ అగైన్ ఇప్పుడు దాకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఇట్ హెల్ప్ మీ గ్రో మై ఛానల్. దట్స్ ఇట్ గైస్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ రాబోతున్నాయి మీ గురించి. ఓకేనా? చలో టేక్ కేర్. బాయ్.